నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి, ఆధ్యాత్మికమైన విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా యామిని. గురుగారు, ఇప్పుడు ఆస్ట్రాలజీకి సంబంధించిన ఏ విషయమైనా చాలా రహస్యంగా జాతకానికి సంబంధించి చెప్పించుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు యాక్టర్స్కి సంబంధించిన కూడా రాజకీయ విషయాలకి సంబంధించి జాతకాలు ఎక్కువగా చెప్తూ ఉంటారు మన వేణుస్వామి గారు. అయితే అలా చెప్పచ్చు అంటారా? ఏదైనా శాస్త్రంలో ఉందా? ఇంకొకటి ఏంటంటే అలా చెప్పడం వల్ల అది అన్నీ కొన్నిసార్లు కరెక్ట్ అవుతూ ఉంటాయి, కొన్నిసార్లు కరెక్ట్ అవుతూ ఉంటుంది. అసలు శాస్త్రంలో ఉందంటారండి జాతకం అలా రహస్యంగా కాకుండా బయటకు చెప్పడం అనేది? జ్యోతిష శాస్త్రం అనేటటువంటిది భూత భవిష్యత్ వర్తమాన కాలాలను వెల్లడి చేసేటటువంటి శాస్త్రమే పూర్తిగా కాదు. అది మన గోగినేని బాబు గారు ఎన్నోసార్లు చెప్తారు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఏమని, ఇది మనము జ్యోతిష శాస్త్రము మూఢనమ్మకము, ఇది సైన్స్ కాదు అని చెప్తారు. కరెక్టే అది. అంటే మరి మీరు జ్యోతిష్కులు అయ్యుండి మీరు ఎట్లా చెప్తున్నారండి అంటే, సన్ ఆల్వేస్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అన్నారనుకో, సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడంటే మర్నాడు కూడా చేయాలా, ఎప్పుడు చేయాలా, దాన్ని యూనివర్సల్ ట్రూత్ అంటారు. జ్యోతిష శాస్త్రంలో 90% వరకు మనము అంచనాలు వేయగలుగుతాం, ఒక 10% అన్నా వేయలేం. ఎందువలన అంటే 100కి 100% వేయాలి అంటే ఆ సబ్జెక్ట్ మీద నిష్ణాత, తర్వాత ఎక్స్పర్టైజే కాకుండా సాధనా బలం ఉండాలి. మెయిన్ ప్రతి మనిషి సాధనా బలం ఉండాలి. అందువలన రీడింగ్స్లో పూర్వంలో వరాహమిహిరుడు వీళ్ళంతా కూడా ఎగ్జాక్ట్గా చెప్పగలిగారు అంటే ఆ కాలం వేరు. అప్పుడు అర్జునుడు బ్రహ్మాస్త్రం వేసేవాడు, కర్ణుడు బ్రహ్మాస్త్రం వేసేవాడు. వాళ్ళకి ఆ కాలం వేరు, అప్పుడు బ్రహ్మాస్త్రాలు వేసేది. ఇప్పుడు కలియుగం కదమ్మా, అందువలన డీగ్రేడ్ అవుతుందన్నమాట. సో వరాహమిహిరుడు ఎక్స్పర్టైజ్ రాదు. ఇప్పుడు మా గురువుగారు ఉన్నారు, మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు, నా జ్యోతిష గురువు రాజమండ్రిలో. మరి ఆయన అద్భుతంగా చెప్తాడు సూర్య సిద్ధాంతం. మొత్తం ప్రపంచమంతా కృష్ణ గోదావరి పుష్కరాలు మాకు 14వ తారీఖు అంటే చాంద్రమానం ప్రకారం ఆయన 7వ తారీఖున మాకు సూర్య సిద్ధాంతం వచ్చేది. అప్పుడు జగద్గురు అయినటువంటి భారతీ తీర్థస్వాముల వారు, శృంగేరి వారు ఆయన యొక్క జ్యోతిష్యాన్ని గౌరవించి ఆయన 7వ తారీఖునే మొత్తం వచ్చి మా శంకరమఠం ఎదుర్కొండగా ఉన్న గోదావరిలో పుష్కరాలు ప్రారంభించేవాళ్ళం. అంటే మనిషి టు మనిషి మారుతుంది. ఇప్పుడు వేణుస్వామి గారు ఆయన మనకి జ్యోతిషం చెప్పకూడదనే ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. కానీ ఈ జ్యోతిష శాస్త్రం అనేది ఇతరులను నొప్పించకుండా ఇతరుల మనస్సుని ఎంకరేజింగ్గా చెప్పచ్చు. ఇప్పుడు సినిమా యాక్టర్లు వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా ఏంటి కళలు, ఎలా వాళ్ళు ఇతరులకు పాపం ఆర్టిస్టులు, వాళ్ళు ఇతరులకి మనసుని ఆహ్లాదపరచడం కోసం, వాళ్ళు ఎంకరేజ్ చేయడం కోసం యాక్టింగ్ చేస్తారు. వాళ్ళ జాతకాలు మనం సెలబ్రిటీస్ జాతకాలు అనేటటువంటివి బయట చెప్తున్నాం అనుకో, పర్సనల్ జాతకాలు చెప్పట్లేదు ఆయన. ఆయన ఏం చెప్తున్నారంటే ఈయన గెలవచ్చు, ఈయన ఓడిపోవచ్చు, ఈయన పెళ్ళి అవ్వచ్చు, పెళ్ళి కాకపోవచ్చు అని అలా చెప్తున్నారు. కానీ కొంచెం ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోతున్నారు. ఈ నెలలో ఇన్ని సంవత్సరాలు చనిపోతారని అట్లా చెప్పకూడదు, అట్లా చెప్పకూడదు, అది తప్పు అనమాట. ఎందువలనంటే జ్యోతిష శాస్త్రం అంటేనే భయపెట్టడం అమ్మా, అలా అయిపోయింది. ఇప్పుడు జ్యోతిష్కుల దగ్గరికి, ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా గురువుగారి దగ్గరికి మేము వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు. మా గురువుగారులు ఎవరు, గరికపాటి నరసింహారావు గారు, శృంగేరి పీఠాధిపతులు జగద్గురువులు భారతీ తీర్థస్వాముల వారు, పురాణ పండ రాధాకృష్ణమూర్తి గారు, మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు, ఇలా నండూరు శ్రీనివాస్ గారు, వీళ్ళందరినీ అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇకిరాల వేదవ్యాస్ గారు, ఐఏఎస్ పిహెచ్డి, వీళ్ళంతా కూడా ఎవరు భయపెట్టరు. వీళ్ళు మామూలుగా ఎలా చెప్తారు, మా గురుగారు ముఖ్యంగా జ్యోతిష గురువుగారు మధుర కృష్ణ శాస్త్రి గారు వస్తే ఈ టైం బాగుంది, టైం బాగాలేదని చెప్తారు అంతే. ఈయన ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఆయననే కాదు, నువ్వు యూట్యూబ్లో వచ్చే ఏ జ్యోతిష్కుడైనా, యూట్యూబ్లో రాకుండా మామూలుగా చెప్పే జ్యోతిష్కులైనా కూడా నెగిటివిటీని ఎక్కువ చెప్తున్నారు. అంటే అలాగే తయారైపోయారు జనాలు, లేకపోతే వింటలేదు వీళ్ళు. మళ్ళీ దానికి ఏం చెప్తున్నారు, నెగిటివ్నే, నేను పాజిటివ్లు చెప్పను, నేను ఓన్లీ నెగిటివ్లే చెప్తాను అంటున్నారు. అప్పుడు నువ్వు అన్నట్టు వ్యక్తిగతంగా చెప్పాలి. వ్యక్తిగతంగా వాళ్ళని నమ్ముకున్న శిష్యులు వాళ్ళ ఇళ్ళకి వచ్చినప్పుడు, వాళ్ళ ఆఫీసులకు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పుకుని దోషాలు, పరిహారాలు, డబ్బులు తీసుకోవడాలు, ఇవి డీల్స్ ఏవైతే ఉంటాయో అవి చేసుకోవచ్చు. అట్లా కాకుండా, అంటే మోడర్నిటీ వచ్చింది కదా, కొంచెం చేంజ్ వచ్చింది. ఇదివరకు జ్యోతిషానికి ఇప్పుడు మోడర్నిటీ. అప్పుడు జ్యోతిష శాస్త్రం చల్లా రామగణప శాస్త్రి గారిని మా గురుగారులు, ఆయన తెలుగు మాస్టర్లు, వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. మధుర కృష్ణ శాస్త్రి వీళ్ళంతా లెజెండ్స్. వీళ్ళు మా అంతా ఒక డిగ్రీ, ఒక క్వాలిఫికేషను, ఒక రాజమండ్రిలో ఒక పద్ధతి ఉండేది. ఇప్పుడు పొట్టి శ్రీరామ్ యూనివర్సిటీ నుంచి వేలాది మంది రిలీజ్ అయిపోతున్నారు, ఏదో చేసుకుంటున్నారు వాళ్ళు.
ఓకే, నో ప్రాబ్లం, లైవ్లీహుడ్కి ఉండాలి, కానీ భయపెట్టకూడదు. నువ్వు అన్నట్టు మనం ఇప్పుడు యూట్యూబ్లో మనం చూడండి జాగ్రత్తగా, ఒక్క మనం తప్ప పాజిటివ్గా చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు. నేను చూసుకుంటూ ఉంటాను కదా. ఎందువల్లంటే పాజిటివ్ ద్వారా కూడా మనుషులను చేంజ్ చేయొచ్చు. వీ కెన్ ఎంకరేజ్ దెమ్ అండ్ వీ కెన్ డెఫినెట్లీ లీడ్ దెమ్ ఇన్ టు గుడ్ వే. వీళ్ళు ఏరుకున్న మార్గం వేరు, మనం ఏరుకున్న మార్గం వేరు. అందువలన వేణుస్వామి గారు జ్యోతిష్యాలు అనేటటువంటి వాళ్ళ శిష్యులకి రహస్యంగా చెప్పాలి, రహస్యంగా ఉంచాలి కూడా. ఇప్పుడు ఆయన ఒక్కడే తప్పుపడితే ఎట్లా? ఆయన ఒక్కడనే మొత్తం అందరూ కూడా ఈ జ్యోతిష్యం చెప్పించిన తర్వాత నేను ఇప్పుడు ఒక పీఠం ఉంది, ప్రముఖ పీఠం. ఆ పీఠంలో దిల్సుఖ్ నగర్లో వాళ్ళు, నేను వేసాలు రాకపోతే మా గురువుగారు ఇచ్చిన మంత్రంతో ఈ వారాహి జపం చేస్తే వేసాలు వచ్చేసినాయి, రోగాలు క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి క్యాన్సర్లు తగ్గిపోతున్నాయని వాళ్ళు మైకుల్లో అనౌన్స్ చేస్తున్నారు. 5 లక్షల మంది వచ్చారు ఈరోజు అని, అంత సొల్లే అనమాట. సో కేసు స్టడీస్ అనేది మన దగ్గరికి వచ్చినటువంటి పేషెంట్ అవని డాక్టర్గా, తర్వాత జ్యోతిష్కుడిగా వీళ్ళు ఏం చేయాలంటే కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేయాలి. కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేయకుండా, ఇప్పుడు రష్మిక మదన్న వచ్చింది, ఆయన దగ్గరికి అనుకుందాం చేశారని ఆయన ఇలాగా అలాగా అని చెప్పేస్తున్నారు. అట్లా చెప్పకూడదు. వాళ్ళ పూజలు అన్నీ డిస్ప్లే చేసి పబ్లిసిటీ అలా రాదు. మనం సీక్రసీ మెయింటైన్ చేసి కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తూ అవతల వాళ్ళు వాల్యూస్ ఇస్తూ వాళ్ళకి మనం చేసుకున్నప్పుడు వాళ్ళు హర్షిస్తారు, భయపడతారు లేకపోతే. కానీ వేణుస్వామి ట్రెండ్ డిఫరెంట్ అనమాట. ఆయన నెగిటివ్ చెప్పినా అది, లేకపోతే వాళ్ళు కస్టమర్స్కి వాళ్ళు వచ్చి వెళ్ళినా వాళ్ళకి లేని అభ్యంతరం మనకెందుకు. అయితే నువ్వు అన్నట్టు శాస్త్ర ప్రకారము కాన్ఫిడెన్షియల్గా చెప్పాలి, చాలా సాంప్రదాయబద్ధంగా చెప్పాలి, అండ్ మోడర్నిటీ ఉండాలి. ఇప్పుడు వీళ్ళందరికీ కూడా గురు మహాదశ జరుగుతుంది. గురు మహాదశ జరుగుతున్నప్పుడు ఆ గురువు కొంతమందికి స్పీడ్గా పనిచేస్తుంది, కొంతమందికి స్లోగా వస్తుంది. గురుడు బాగున్నప్పటికీ కూడా స్లోగా వస్తుంది. ఏమిటి కారణం అంటే, మా ప్రాచీన గురువుగారులు చెప్పేవారు, బాల్యదశ, యవ్వన దశ, వార్ధక్య దశ అని ఉంటాయి. బాల్యదశలో తొందరగా ఇస్తుంది రిజల్ట్, వార్ధక్య దశలో ముసలాళ్ళు బలం ఉండదు కాబట్టి లేటుగా వస్తుంది నాయన, యవ్వనంలో కొంచెం టైంలో వస్తుంది అనేవారు. ఈ మోడర్న్ సైన్స్లో నేను ఐఐటి మెడ్రాస్లో ఫిజిక్స్లో పిహెచ్డి చేశాను కాబట్టి వెలాసిటీ ఆఫ్ ద జూపిటర్ అని తీసుకుంటాం, చూస్తాము. నాసా రిపోర్ట్స్ని బట్టి నేను క్యాలిక్యులేట్ చేస్తాను. అప్పుడు లగ్నానికి, రాశికి, తర్వాత నక్షత్రానికి అన్నిటికి కలిపి బ్లెండ్ చేసి నీకు లక్కీ నెంబర్స్ ఇది, నీవు ఈ తారీఖుల్లో ఈ రోజుల్లో ఈ నక్షత్రాలు ఇది చేయకూడదు అని కంబైన్డ్గా ఇస్తుంది సాఫ్ట్వేర్. అదే అలా డిజైన్ చేసాం మా స్టూడెంట్స్ అంతా, ఐఐటి వాళ్ళు కాబట్టి. అట్లా వేణుస్వామి గారికి ఉన్న చక్కగా ఆయనకు మంచి పేరుంది. చక్కగా ఆ పేరుని పాజిటివ్ యాటిట్యూడ్లో తీసుకెళ్ళి ఉంటే, ఎందుకంటే నేను వ్యక్తిగతంగా అతన్ని పాలసీస్లో ఇప్పుడు ఏది మాంసం పెట్టాలా, చికెన్ పెట్టాలా, మందు బాటలు పెట్టాలా అని ఈ యొక్క బలులు, జంతు బలులు అనే విషయంలో మాత్రమే నేను ఆయనతో భేదిస్తాను తప్ప, ఆయన సీనియర్గా నేను ఆయన్ని మెచ్చుకుంటాను. ఎందుకంటే డబ్బులు కసిగా సంపాదించండి అని చెప్తారు. ఎవరు చెప్తారమ్మా ఈ కాలంలో? పట్టుదల ఉండాలా, కసిగా సంపాదించండి అంటారు. సో డెఫినెట్లీగా ఇప్పుడున్నటువంటి ట్రెండ్ కరెక్ట్ మొగుడు మా వేణుస్వామి. నేను వేణుస్వామిని విమర్శించిన రోజులు ఉన్నాయి, పొగిడిన రోజులు ఉన్నాయి. బట్ ఫ్యాక్ట్ ఈజ్ అ ఫ్యాక్ట్గా మాట్లాడతామని నాకు పేరుంది. కాబట్టి వేణుస్వామి తప్పే ఉంది, మన గురువు అని అనుకుంటే తప్పే ఉంది. ఆయన చూసి మిగతా వాళ్ళు పాడవుతున్నారు. అది అక్కడ ఉన్నది ఏంటంటే, ఇప్పుడు వేణుస్వామి చూసాడంటే తప్పలేదు. పుట్టపర్తి బాబా గారు ఉన్నారమ్మా, ఫర్ ఎగ్జాంపుల్. బాబా గారు నోట్లో నుంచి శివలింగం తీశారు, విభూతి సృష్టించారంటే మనం ఒప్పుకుంటాం, బాబాని గౌరవిస్తాం. అలా చేసినా సరే, ఎందుకు అనంతపూర్ అంతా కూడా వాటర్ తెప్పించాడు, మంచి పనుల వల్ల, సీనియారిటీ వల్ల. ఆయన చూసి కర్నూలు బాబా వచ్చాడు, ఆయనతో కొత్త వాళ్ళు ట్రాన్స్జెండర్ కూడా లాస్ట్కి నోటి నుంచి మొన్న ఎవరో చెప్తున్నారు, ట్రాన్స్జెండర్ శివలింగాన్ని తీశారండి అని. ఇట్లాగా వాళ్ళకి అంత వాల్యూ ఇవ్వం కదా. అలాగే మన వేణుస్వామి గారిని చూసి ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా అదే పాలసీల్లో వెళ్ళాలని చెప్పి బోల్డ్ మంది వచ్చారు. కానీ వాళ్ళకి అది రాదు. వేణుస్వామి ఏంటంటే బోళాశంకరుడు. ఎలా అంటే ఏదైనా చెప్పాలనుకుంటే స్ట్రైట్గా చెప్పేస్తాడు. అండ్ ఈజ్ అ జెంటిల్మెన్. కొంచెం ఒక విధంగా డబ్బుల పరంగా వదిలేస్తాయి, డబ్బుల పరంగా అది బిజినెస్ కాబట్టి అది వదిలేయాలా. ఉన్నంతలో మాత్రం మరి ప్రజలకు కరెక్ట్గా దురాశపరులే కదా వెళ్తారు, షార్ట్కట్ మెథడ్స్ కావాలనే వాళ్ళే కదా వెళ్తారు. కౌల మార్గం, సమయాచారం, ఇదే ఈ వామాచారం అని వెళ్ళేవాళ్ళు. ఆయన చేస్తున్నాడు, తప్పే ఉంది. కాబట్టి నువ్వు అడిగిన సూటి ప్రశ్నకి సూటి సమాధానం ఏమిటంటే, ఈ కాన్ఫిడెన్షియల్గానే చెప్పాలి జాతకాలు. వచ్చిన వాళ్ళ జాతకాలు పక్క వాళ్ళకు కూడా తెలియకూడదు, అదే శాస్త్రం చెప్పేది. స్త్రీ యొక్క మానం గురించి చెప్పకూడదు, మనిషి యొక్క ఆయుర్దాయం గురించి చెప్పకూడదు,
ఇలా కొన్ని ఎథిక్స్ ఉంటాయన్నమాట. అంటే ఉద్యోగంలో వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ ప్రధానమంత్రి అయినా ఏదైనా నేను ఈ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తాను అని ప్రమాణం చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ మారల్ ఎథిక్స్. మన ఉద్యోగంలో ఉన్న ఎథిక్స్ జ్యోతిష శాస్త్రంలోకి వచ్చినప్పుడు ప్రతి జ్యోతిషవేత్త అది పాటించాలి. ఆ మారల్స్ లేకపోతే కనుక ఉద్యోగంలో మినిమం ఎథిక్స్ లేకపోతే కుదరదు. అంటే ఆ విషయంలో తప్పే. కానీ ఆయన మామూలుగా ఇక సెలబ్రిటీ సరదాగా చెప్తా ఉంటాడు. కాదు ఆ సరదాగా చెప్పేది ఆ ప్రభాస్ గారికి ఇప్పుడు పెళ్ళి అవుతుంది, చనిపోతారు ఇది అని అట్లా చెప్పకూడదు. పెళ్ళి అవుతుంది ఎందుకు అవ్వదు? అందరికీ అవుతుంది. పెళ్ళి ఎందుకు అవ్వదు? అవ్వకపోతే సారీ. అవ్వకపోతుంది. అట్లా కొంచెం వాళ్ళ ఇమేజ్, వాళ్ళ కుటుంబాలని డ్యామేజ్ చేయకుండా వాళ్ళ సంఘంలో వాళ్ళకి అభిమానులు ఉంటారు కదా! మరి వాళ్ళకి అభిమానులు ఉంటారు, పక్కన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు. అలా ఇమేజ్ డ్యామేజ్ అవ్వకుండా చెప్పుకుంటే వేణుస్వామిని మించినోడు ఎవడు లేడు. నెంబర్ 1 వేణుస్వామి. మా వేణుస్వామి నెంబర్ 1. ఓకే అండి. చాలా చక్కగా తెలియదు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.